చాలా పాపం నుంచి శాపం నుంచి వెళ్ళిపోయి నాకు దూరం అయిపోతుందని చెప్పేసి ప్రభువు యేసుక్రీస్తు మహానుభావుడు ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టి సిలువలో మనిషి తిరిగి లేచాడు. ఆయన పుట్టింది మన కోసము, చనిపోయింది మన కోసము, తిరిగి లేచింది నా కోసమే, కానీ మనందరి కోసమే. కానీ ఈ లోకంలో చూడండి, ఎవరైనా ఒక తాగుబోతు భర్త కోసం ఎవరైనా చనిపోతారా? ఒక తాగుబోతు కోసం కానీ, దొంగ కోసం కానీ, ఇంకెవరైనా అలాంటి వాళ్ళకి ఎవరు కూడా ఈ లోకంలో ప్రాణం పెట్టరు. కానీ ఒక పాప కొరకు ప్రాణం పెట్టింది ఒక ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే. ఈ మాటల్ని మీరు మార్గంగా ఆలోచించి మీ జీవితాల్లో ఈ కొద్దిసేపు చెప్పే మాటలు కొంచెం లక్ష్యం ఉంచండి. ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. పాత నిబంధన గ్రంథంలో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కొన్ని ఖండాంతరాలు దాటి వెళ్ళారండి. అంటే దేవుని వాక్యం తెలుసుకోవడానికి, దేవుని వాక్యం ఎలా ఉంటుందో, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చెప్పేసి కొన్ని ఖండాంతరాలు దాటి వెళ్ళారండి. మనం ఈ ప్రాంతానికి చాలా దగ్గరలో ఉన్నాము. చాలా ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చాం. మా ప్రాంతాల నుంచి మా ప్రాంతాల్లో మా పని పాటలు చేసుకుంటే మా సమయాన్ని